సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఎన్నో ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మా ఫౌండర్ అన్న నారా రవికుమార్ గారు, పెద్దలు పిఎస్ఎన్ మోదీ సార్ గారు, ఇంకా వరుణ్ కుమార్ అన్న, చాలా మంది పెద్దలు వారి యొక్క ఆలోచనలతోని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ, ఇంతకుముందు శ్యామ్ చక్ర, ఇప్పుడు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఎన్నో గత 12 సంవత్సరాల నుంచి ఎవ్రీ సండే ఒక సబ్జెక్టు టాపిక్ పైన ఒక లెక్చర్ ఇవ్వడము, అట్లాగే ఈ జాతిలో ఎవరు చేయని కార్యక్రమాలు, ఫ్యామిలీ గెట్ టుగెదర్, సంవత్సరానికి ఒకసారైనా అందరూ పిల్ల పాపలతోని కలిసి ఎప్పుడు ప్రెషర్ లో ఉన్న దాన్ని ఒక జోయల్ మోడ్ లో తీసుకురావడము, అట్లాగే బాబాసాహెబ్ విగ్రహానికి రోజు పూలమాల కార్యక్రమం, ట్యాంక్ బండ్లో మొదలైన ఆ కార్యక్రమము ఈరోజు ఎన్నో గ్రామాలకు అది విస్తరించి వెళ్ళింది. అట్లాగే రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా, బాబాసాహెబ్ జయంతి రోజు మరి నెక్లెస్ రోడ్ నుంచి బాబాసాహెబ్ స్టాచ్యూ వరకు రన్. దీంట్లో భాగంగానే నెట్వర్క్ బిల్డింగ్ జరుగుతుంది. లేకుంటే నేను ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తే ఆ డిపార్ట్మెంట్ వరకే పరిమితం అయ్యే వాళ్ళం. ఈరోజు ఎంతో మంది వ్యక్తులు వాళ్ళతో పరిచయము చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇంకోటి, ఒక మీటింగ్ జరుగుతుందంటే ఆ డయాస్ పైన అసలు కూర్చోవడానికి కూడా సందు లేనట్టు చీరలు వేసేసి వాడు అటు దొబ్బడం, వీడు ఇటు దొబ్బడం, వాడు పోగడం, ఇంకో చీర ఆక్యుపై చేయడం, దాన్ని కూడా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. మన పబ్లిక్ గార్డెన్ లో జరిగిన మీటింగ్ ఆ రోజు అన్న నారా రవికుమార్ అన్న చెప్పాడు, డయాస్ మీద ఎవరు ఉండొద్దు, అందరం డయాస్ కిందనే కూర్చోదాం, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాత్రమే డయాస్ పైకి వచ్చి మాట్లాడతారు, మళ్ళీ పోయి కింద కూర్చుంటారు. ఇది ప్రత్యక్షంగా నేను అంటే మనం ఇక్కడ చూసినాము. ఈ పాలసీని మా జైరాబాద్ దగ్గర ఒక పొట్పల్లి గ్రామంలో ఆ యూత్ ఫాలో అయ్యారు. పొట్పల్లి కర్ణాటక బార్డర్లో ఉన్న విలేజ్. ఇట్లా ఈ సీట్ల కోసం కొట్లాడతారంటే అన్న ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే, మేము ఇట్లా చేస్తున్నామంటే ఆ పిల్లలు ఇమ్మీడియట్ గా దాన్ని ఫాలో అయ్యారు. ఆ జైరా ప్రాంతంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అందరు అక్కడికి వచ్చారు. వాళ్ళందరూ డాన్స్ మీద ఎవరు లేవు, చైర్ లేవు అని అడుగుతున్నారా? ఇక్కడ ఎవరు డాన్స్ మీద కూర్చోరు, అందరు కిందనే కూర్చుంటారు. మాట్లాడే వ్యక్తి మాత్రమే డాన్స్ మీద మాట్లాడి మళ్ళీ కింద కూర్చుంటాడు అనే వాళ్ళకి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తీసుకున్న ఇనిషియేటివ్స్. అట్లాగే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి రవికుమార్ అన్న చెప్పిండు, అట్లాగే మూర్తి సార్ కూడా చెప్పిండు ఈ కాన్స్టిట్యూషన్ దానిపైన. అంటే ఒక ఆలోచన ఎంత విజనరీ అయితే ఉండదు అనేది ఇంతకుముందు అన్న చెప్పిండు. ఈరోజు భారత ప్రభుత్వమే ఈ కాన్స్టిట్యూషన్ రీడింగ్ మొదలు పెట్టడం జరిగింది అనేది ఒక గొప్ప విజయంగా నేను ఈ సంస్థలో పనిచేస్తున్నందుకు గర్విస్తున్నాను. అట్లాగే ఇంతకుముందే మన వరుణంతో చెప్పడం జరిగింది, అంటే మనము అంటే ఒక సంస్థలో బయట వ్యక్తులు ఎంత తీక్షణంగా అబ్జర్వ్ చేస్తుండ్రు అనడానికి ఒక 2 సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సమాంతర పబ్లికేషన్స్ కొన్ని ఒక బాబాసాహెబ్ బుక్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. దాంట్లో నాకు 10 బుక్స్ నాకు అప్పచెప్పిండు అన్న, 10 సెట్స్ ఆఫ్ బుక్స్. నేను అది రోజు ఒకరికి ఇచ్చేసి నా ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నా. అది చేయడం వల్ల అంటే నేను ఏదో క్యాజువల్ గా నేను కూడా అందించు కదా పెట్టేద్దామని ఒక క్యాజువల్ మోడ్ లోనే నేను అప్లోడ్ చేసిన. కానీ దాని స్పందన ఎట్లా ఉందంటే, ఒక వ్యక్తి ఫోన్ చేసి నాకు, మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా,
అవి మా స్టేట్ బీజేపీ ఆఫీస్ లో ఒకటి ఇవ్వండి అని అన్నాడు. అంటే మీరు అర్థం చేయండి, మనము ఏదో రొటీన్ అని అంటే మన అపోనెంట్స్ ఆ విషయాన్ని ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అంటే ఆ పుస్తకాలలో ఏముంది అవి చదవాలా. బాబాసాహెబ్ రాసిండు కాన్స్టిట్యూషన్, మరి బాబాసాహెబ్ వారసులని మనం అనుకుంటున్నాము. కానీ నేను కూడా ఇప్పటివరకు ఒక ఆర్టికల్ చదివిన. ఏది? ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఫోర్త్ ఫ్రంట్ లో పనిచేశాం. అందరూ ఆర్టికల్ 3 అంటే ఆర్టికల్ 3 ఏది అనేది ఇప్పుడు అన్న విపులంగా చెప్పడం జరిగింది. ఆర్టికల్ 3 ఒకటి ఒక 20-30 సార్లు చదివిన. అది తప్ప ఏ ఆర్టికల్ చదవలే. సో మరి ఈ కార్యక్రమాన్ని నిజంగా ఒక 1 year మనం వినగలిగితే మనకు అవసరం ఉన్న ఆర్టికల్స్ అంటే భవిష్యత్తు పిల్లలకు ఉపయోగపడడానికి, డిబేట్ చేయడానికి బయట అది చాలా అవసరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మరి రీడింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్ళడానికి సీరియస్ గా చేస్తున్న పెద్దలు పిఎస్ఎన్ మోదీ సార్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రయత్నం ముఖ్యమని భావించి మొదలుపెట్టాం. దీని మీద కామెంట్స్, ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఏదిస్తే దాన్ని వీలైనంత వరకు ఇన్కార్పొరేట్ చేసి దీన్ని ఇంకా రిచ్ ప్రోగ్రామ్ గా చేయాలన్నది ఆలోచన. అయితే ఇప్పుడు 1 నుంచి 11వ ఆర్టికల్ వరకు చదివితే ఇందులో 2 కాన్సెప్ట్లు మనం డిస్కస్ చేస్తాం. ఒకటేమో ఇండియన్ యూనియన్ అన్నది ఆర్టికల్ 3, అందులో ప్రాణం 1 నుంచి 4వ ఆర్టికల్ వరకు. తర్వాత సిటిజన్షిప్ అన్న దాంట్లో ఎన్ని రకాల సిటిజన్షిప్, అన్ని ఆర్టికల్స్ కలిసి సిటిజన్షిప్. ఇది ఆర్టికల్ 3 అంటారు కదా, ఎందుకు ఈ ఆర్టికల్ పెట్టారని అంబేద్కర్ అడిగితే ఒకప్పుడు అంబేద్కర్ ఒకే మాటలో సమాధానం చెప్తారు. ఇండియా స్వతంత్రం వచ్చేటప్పటికి ఇండియాలో 552 సంస్థానాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా కొంత స్టేట్స్ ఉన్నాయి. ఈ స్టేట్స్ అన్ని 552 సంస్థానాలని ఈ దేశంలో భూభాగంలో భాగంగా కలపడానికి, పరిపాలన యోగ్యమైనటువంటి విషయంగా తయారు చేయడానికి, రాష్ట్రాలుగా విభజించడానికి చాలా టైం పడుతుంది. దానికి అనుకూలంగా ఈ ఆర్టికల్ 3 అక్కడ పెట్టాలని ఆర్టికల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి 1950 జనవరి 26వ తారీఖున ఆర్టికల్ 2 కింద క్లాస్ 2 కింద ఆర్టికల్ 1 లో క్లాస్ 2 కింద షెడ్యూల్, ఫస్ట్ షెడ్యూల్ అది కాన్స్టిట్యూషన్ అన్నారు కదా, దాంట్లో 4 రకాల రాష్ట్రాలు ఉన్నాయి భూభాగాలు. ఒకటి పార్ట్ ఏ స్టేట్స్, 2 పార్ట్ 2 స్టేట్స్, పార్ట్ బి స్టేట్స్, పార్ట్ 3 స్టేట్స్ అండ్ పార్ట్ 4 టెరిటరీస్. పార్ట్ ఏ స్టేట్స్ లో 9 రాష్ట్రాలు ఉండేవి, పార్ట్ బి స్టేట్స్ లో 9 రాష్ట్రాలు ఉండేవి, పార్ట్ సి స్టేట్స్ లో 11 రాష్ట్రాలు ఉండేవి, పార్ట్ డి టెరిటరీస్ లో ఓన్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అది యూనియన్ టెరిటరీగా ఉండేది. అప్పటికి ఇంకా భారతదేశ భూభాగం అంతే. తర్వాత ఎక్వైర్ చేసుకునే భూభాగాల కోసం ఒక ఆర్టికల్ పెట్టాడు. అక్కడ ఎందుకు పెట్టాడని ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అప్పుడు మన స్వతంత్రం వచ్చి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఇంకా కొంత భారతదేశ భూభాగం ఏమో డచ్ వాడి చేతిలో ఉంది, కొంత భూభాగం ఏమో పోర్చుగీస్ వాడి చేతిలో ఉంది, కొంత భూభాగం ఏమో ఇంకా ఫ్రెంచ్ వాడి చేతిలో ఉంది. అవన్నీ ఇవేళ కాకపోతే రేపైనా భారతదేశంలో భూభాగంలో భాగమై తీరాలి. ఆ వచ్చిన రోజుని ఎలాగ వాటిని తీర్చుకోవాలన్న దానికి కూడా ఇది ఎందుకు పెట్టడం ఎవరికి అర్థం కాదు. ఎక్వైర్డ్ ఇన్ ఫ్యూచర్ అంటే ఎవరికి అర్థం కాదు. తర్వాత భూటాన్ అన్నది ఎప్పుడు భారతదేశ భూభాగంలో భాగం కాదు. ఆ భూటాన్ అనే ప్రాంతం ఇప్పుడు అది భూటాన్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆయన ఇండిపెండెంట్ స్టేట్స్ గా రాష్ట్రాలుగా రాజకీయంగా ఉండే వేరే రాజ్యాలు అవన్నీ కూడా భారతదేశ భూభాగంలో వచ్చాయంటే దే ఆర్ ఆల్ ఎక్వైర్డ్ భూభాగాలు. వాటిని రాజ్యాంగంలో ఎలాగా స్థానం కల్పించాలన్న దానికి ఇంత దూరదృష్టి అన్నమాట ఆర్టికల్ 3 లో. అప్పుడు
ఇన్ని రకాల రాష్ట్రాలన్నింటినీ కలిపి ఎలాగ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవాలన్న దానికి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కమిషన్ ఒకటి వేశారు. దానికంటే ముందు జేవీపీ కమిటీ అని కాంగ్రెస్ వాళ్ళు వేశారు అనమాట. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామయ్య కమిటీ వేస్తే వాళ్ళు ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఆ రికమెండేషన్ బేస్ చేసుకుని సరిగా లేదని కమిషన్ వేస్తే ఆ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం భారతదేశాన్ని 1956 నాటికి 14 రాష్ట్రాలుగాను 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగాను మొట్టమొదటిసారి ఏర్పాటు చేస్తున్నారు 1956 నాటి. ఆ తర్వాత వచ్చినటువంటి రకరకాల ఉద్యమాలు, రకరకాల కార్యక్రమాల వల్ల ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 28 రాష్ట్రాలు 9 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మన రాజ్యాంగంలో మన యొక్క భారతదేశ భూభాగం భాగమై ఉందన్నమాట. ఎంత దూరదృష్టితోటి ఒక రాజ్యాంగంలో అమలు చేసినట్టు చూసినటువంటి దార్శనికతతోటి కారణంగానే ఇన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అన్న దానికి ఈ ఆర్టికల్ 3 అండ్ పార్ట్ 1. ఇవన్నీ వివరించడానికి ఇప్పుడు టైం లేదు, వివరించే ఉద్దేశం కూడా నాకు లేదు. ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఇది కాస్త వివరిస్తున్నాను. ఎందుకంటే అన్నిటి మీద డేట్స్ తోటి సహా ఎప్పుడు ఏ భూభాగం ఏ విధంగా వచ్చింది, దానికి ఏం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వచ్చింది, పూర్తి వివరాలతో మనం అందరం కూడా ఎక్విప్ అయి ఉండాలి. నాలెడ్జ్ మన యొక్క స్ట్రెంగ్త్ గా మారాలి. అందుకని ఇప్పుడు ఎక్కువ మాట్లాడు. అలాగే ఆర్టికల్ పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ అబౌట్ ద సిటిజన్షిప్ అనుకున్నాం. భారతదేశానికి సిటిజన్షిప్ అనేది 5 రకాలుగా వస్తుంది భారతదేశ పౌరులు. ఒకటి పుట్టుకతోటి, బై బర్త్, బై డిసెంట్, పేరెంట్స్ గాని తాతలు గాని ఎవరన్నా భారతదేశంలో భూభాగంలో ఉన్నవాడు అయితే వాళ్ళు పుట్టినవాడు బై డిసెంట్ అంటారు. 3 బై రిజిస్ట్రేషన్, విదేశాల్లో ఉంటారు ప్రస్తుతం, అప్పటికి విదేశాల్లో ఉండొచ్చు కానీ మేము విదేశాల్లో ఉన్నా కానీ మేము భారత పౌరులమేమని అక్కడ కన్సులేట్ ఆఫీస్ లో కానీ అక్కడ అంబాసిడర్ ఆఫీస్ లో కానీ విదేశీ వ్యవహార ఆఫీసులో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు బై రిజిస్ట్రేషన్ దే విల్ బికమ్ సిటిజన్స్. బై నేచురలైజేషన్, రాజ్యాంగం అమలు కాక ముందు ఇక్కడ తేదీలు నిర్ణయించక ముందు 5 ఏళ్ల పాటు ఎవరైతే భారత భూభాగంలో నివాసులై ఉన్నారో వారికి బై నేచురలైజేషన్ వచ్చింది. 5వ విధంగా సిటిజన్షిప్ ఎలా వస్తుందంటే ఏమైనా విదేశీ ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాలను భారతదేశంలో కలుపుకున్నప్పుడు బై ఇన్కార్పొరేషన్ ద్వారా సిటిజన్షిప్ వస్తుంది. ఈ సిటిజన్షిప్ 5 రకాలుగా వస్తుంది. పర్మనెంట్ గా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలని చట్టబద్ధంగా నియంత్రించడానికి పార్లమెంట్ అధికారం రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ అధికారాన్ని వినియోగం చేస్తారా, దుర్వినియోగం చేస్తారా, దాని పర్యవసానంగా వచ్చినటువంటి మరి సిఏఏ అండ్ ఎన్ఆర్సి దీని మీద వచ్చినటువంటి కాంట్రవర్సీ ఏంటి, దాంట్లో ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటంది ఇప్పుడు వివరించడానికి కాకుండా తర్వాత మళ్ళీ ఈ పార్టీ గురించి ఆర్టికల్ వైజ్ మనం డిస్కస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన చట్టాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి మంచి చెడులు ఏంటి, ఉన్నటువంటి సమస్యలు ఏంటి డిస్కస్ చేద్దాం. అయితే ఈ రోజు ప్రోగ్రామ్ సంబంధించి ఇక్కడ పెద్దలు మరి మన నాయకుడైతే కొండ మీద కూతురి తోలుతారు, ఎత్తుకోట దించేస్తాడు, అది నరాధర్ కుమార్ గారు. మన మధ్యన ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన కోతి బొమ్మ ఆయన చేతికిస్తే దాన్ని సింహం చేస్తాడు, సింహం బొమ్మ చేతికిస్తే కోతిని చేస్తాడు, కేకే రాజయ్య గారు. అలాగే మన వరుణ్ కుమార్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన నేను ఎవరో ఒక సుప్రీం కోర్టులో ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన ఒక 5-6 పుస్తకాలు పేర్లు వాటిలో ఉన్నటువంటి విషయాలు చెప్తుంటే మన వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యపోయిన వాళ్ళందరూ మన వరుణ్ కుమార్ గారి దగ్గర కూర్చుంటే ఆ సుప్రీం కోర్టు లాయర్ చెప్పిన పుస్తకాలు కానీ ఆయన చెప్పిన విశేషాలు కానీ చాలా చిన్న చిన్న అంశాలు. ఇక్కడ నిజమైన లైబ్రరీ అంబేద్కర్ లైబ్రరీ దానికి అడ్రస్ వరుణ్ కుమార్ అన్నది ఆయన పెద్దలు ఆయన ఇక్కడ ఉన్నారు. అలాగే శంకర్ అన్న గారు ఉన్నారు, చాలా ఉద్యమాలు చాలా సంవత్సరాలు నడుపుతూ ఉన్నారు. అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు. మీ యొక్క సూచనలతోటి కొన్ని, అలాగే మన ఇంటర్నేషనల్ స్కాలర్ ఉన్నారు ఇక్కడ సిద్ధోజీ గారు, చాలా చిన్నగా ఉంటాడు, చూస్తే అలా కనిపించదు. 4 ఫౌండేషన్ స్కాలర్ ఎవరు నమ్మరు. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశాడని నమ్మరు. అదే యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీలో డీన్ గా పనిచేశాడంటే అసలే నమ్మరు. అంత సింపుల్ గా ఉండి అంత పెద్ద హోదాను వదిలేసి ఇప్పుడు ఆటోలోనూ బస్సుల్లోనూ తిరుగుతాడు ఆయన సోషల్ సర్వీస్ కోసం. దట్ ఈస్ అంబేద్కర్.
సార్ అలాగే మన అధ్యక్షులు, మన ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు, వారికి నేను ఫోన్ చేశాను, సార్ సారీ సార్ మీకు చాలా లేట్ గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కానీ ఆయన బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక యూనియన్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా యూనియన్ ద్వారా ఎలా ఫైట్ చేయాలి, ఎలా ప్రమోషన్స్ రప్పించాలన్న దాని మీద ఆయన యొక్క లెజెండరీ ఫైట్ ఏదైతే ఉందో అది అక్కడ కొంతమందిని ఏజీఎంలు గాను, డిజిఎంలు గాను, సిజిఎంలు గాను మార్చినటువంటి ఘనత ఉన్నటువంటి పెద్దలు రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. అందరి యొక్క సూచనలు సలహాలు ఇస్తే ఈ రోజు ఎలాగో మనం డిన్నర్ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కానీ ఇబ్బంది లేదనే ఉద్దేశంతో నేను ఎవరి పేర్లు అయితే ఇక్కడ సూచించారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ వైస్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజర్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్ శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. తర్వాత ఇక్కడ తెలుగులో చదివిన వారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ప్రొఫెసర్ అయిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఇన్ నాగార్జున యూనివర్సిటీ రిటైర్ అయ్యారు. వారు అడిగిన వెంటనే ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్ ఏదైతే చదివామో అదంతా మనంతటా మనం చేసిన ట్రాన్స్లేషన్. ఇంతవరకు ఉన్న పుస్తకాల ట్రాన్స్లేషన్ లో మనం ఫాలో అయితే అదంత స్పష్టత నాకు కనిపించలేదు కాబట్టి మనమే ట్రాన్స్లేట్ చేస్తున్నాం. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి టెక్స్ట్ ని సుబ్రహ్మణ్యం గారు పాపమైన చాలా శ్రద్ధతోటి అక్షరం అక్షరం చూసి కరెక్షన్ చేసి దాన్ని ఇప్పుడు చదవడం జరుగుతుంది. మరి మన పెద్దలు నిర్ణయం ప్రకారం ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి బుక్ 26వ తారీఖు లోపల మన ఇక్కడ పుస్తకాల ప్రింటర్ అంటే వరుణ్ కుమార్ గారు నుండి తలుపుతున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ పుస్తకం కూడా బయటకు వస్తే ఇది ఒక చక్కటి పుస్తకంగా ఉంటదనే ఒక సజెషన్, ఒక ఆశ. తర్వాత ఈ రోజు మీ అందరి తరఫున నాయకుల యొక్క పర్మిషన్ లేకుండా నేను ఒక అనౌన్స్మెంట్ చేశాను. మెదక్ జిల్లాలో అక్కడ మీటింగ్ వెళ్ళి ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఈ భారత రాజ్యాంగాన్ని తెలుగులోను ఇంగ్లీష్ లోను మేము చదివి వినిపిస్తున్నాము పఠనం కోసం. అది మీరు వినండి. నంబర్ 1, అది మీరు విన్న తర్వాత ఇంగ్లీష్ లో 1 సార్లు 2 సార్లు విన్న తర్వాత మీ అందరి మీరుగా రాజ్యాంగాన్ని ఎక్కడ ఆపాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ కామం ఉంది, ఎక్కడ పుస్తకం ఉంది అనే సెన్స్ తోటి చక్కగా చదివితే చక్కగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. చిన్న వయసులో ఎవరైతే రాజ్యాంగం చదవడం అలవాటు చేసుకుంటారో వాడు చిన్న వయసులోనే సుప్రీం కోర్టులోను, హైకోర్టులోను పెద్ద పెద్ద న్యాయవాదులుగాను, జడ్జిలుగాను అవుతారని మీకు అటువంటి స్టూడెంట్స్ వస్తారు. ఆ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి నేను ఇచ్చిన ఆఫర్ ఏంటంటే రానున్న 365 రోజుల్లోనూ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డే లోపల ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని తెలుగులోను ఇంగ్లీష్ లోను అనర్గళంగా చదవగలుగుతారో ఆ చదువుడు మీదే మేము ఒక టెస్ట్ పెడతాం. ఆ టెస్ట్ లో బెస్ట్ రీడర్ ఎవరైతే ఉంటారో వారికి 1,00,000 రూపాయలు నగదు జరుగుతుంది అని ఆమె అనౌన్స్ చేశారు. అది నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే బెస్ట్ రీడర్ గా కాన్స్టిట్యూషన్ అక్కడ ఎమర్జ్ అవుతారో ఆ బెస్ట్ రీడర్ కి బెస్ట్ లా కాలేజ్ లో అడ్మిషన్ ఇప్పించే బాధ్యత ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ చేపడుతుంది. అలాగే ఆ లా కంప్లీట్ అయిన తర్వాత సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ పెట్టాలంటే అంత ఈజీ అయిన పని కాదు. అక్కడ మకాం కావాలి, ఆఫీస్ కావాలి, ఉండేటటువంటి వ్యవస్థ కావాలి. ఎవరైతే రాజ్యాంగం మీద అంత పట్టు చాలతో చదువుతారో వాళ్ళని ఇక్కడెక్కడ చిన్న కోర్టులు, జిల్లా కోర్టులు, మున్సిపల్ కోర్టులు, హైకోర్టులు కాకుండా డైరెక్ట్ గా సుప్రీం కోర్టులోనే న్యాయవాది వృత్తిని చేపట్టే విధంగా మేము వ్యవస్థను అభివృద్ధిస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. ఈ ప్రామిస్ నిలబెట్టాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు, అలాగే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు, అలాగే ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు, అలాగే కోఆర్డినేటర్, మిగిలిన కోర్ కమిటీ మెంబర్స్ ఆనంద్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా జై భీమ్ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. మీరు ఇక్కడ మాట్లాడిన దానికంటే కూడా వాయిస్ ఓవర్ చాలా అద్భుతంగా బేస్ బాగుంది అది వినడానికి. ఇప్పుడు సార్ ఒక 5 పేర్లు చెప్పిండు. సమయం 9 అవుతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు కేకే రాజాసార్ గారి స్పందన తెలియజేయాల్సిందిగా సారు మాట్లాడారు. ఇప్పుడు
డాక్టర్ సిద్ధోజరావు గారిని వారి స్పందనను తెలియజేయాల్సిందిగా, సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ రీడింగ్ అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా, బహుశా మేబీ అది ఏ విధంగా చేశారో నాకు తెలియదు, ఏ సిస్టమ్ వాడారో తెలియదు, కానీ చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా, ఎవరికైనా అర్థమయ్యే విధంగా ఉంది అది. దాంతో బట్టి కొద్ది ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటే ఇంకా బాగుంటుందేమో అనేది నా చిన్న సబ్మిషన్. ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే అందరికి అర్థం కావాలంటే కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నీడెడ్. అది ఒకటి ఉంటే బాగుంటుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది, నరా రవికుమార్ చాలా గొప్పగా మాట్లాడాడు ఈరోజు. చాలా గొప్పగా, చాలా విషయాలు కొత్తవి, తెలియనివి చాలా క్లియర్గా గొప్పగా మాట్లాడారు. అది ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ చాలా గొప్పగా మాట్లాడాడు. ఎనివే పిఎస్ఎన్ మూర్తి గారు ఎప్పుడు ఆయనకి లాంగ్వేజ్ చాలా గొప్పగా వచ్చు కాబట్టి మనం విన్నాము. జనరల్గా బాగా మాట్లాడతారు. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ ఇనిషియేటివ్. ఎందుకంటే మనమే ఈ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది, దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్రొటెక్టివ్ ప్రమోషనే కాకుండా ఇప్పుడు ఫ్యూచర్లో ఈ కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మనం ఏదో 2 ఫుట్లు 3 ఫుట్లు ఫుడ్ దొరుకుతుంది కాబట్టి మనకి ఎందుకు అనుకోకుండా మన కాన్స్టిట్యూషన్కి ఏ ప్రాబ్లం తగిలినా రోడ్ల మీదకి రావడానికి మనం ప్రిపేర్ అయితేనే మన బాబాసాహెబ్కి నిజమైన కృతజ్ఞతలు తెలిసిన వాళ్ళు. ఊరికే ఏదో ఫుడ్ దొరుకుతుంది 2 ఫుట్లు 3 ఫుట్లు అని ఏదో ఇట్లాంటి మీటింగ్లు లేదా సోషల్ మీడియాలో హెవీ కామెంట్లు రాస్తే సరిపోదు. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో అది ప్రైవేటైజేషన్, ఇప్పుడు సెల్ ఆఫ్. ప్రైవేటైజేషన్ అంటే 49% 51% అని అర్థం. ఇప్పుడు ఏం లేవు, మొత్తం అమ్మేసేయండి అని అర్థం. సో అమ్మేస్తే మన ఆస్తులు పోగొట్టుకున్నట్టే కాబట్టి అట్లీస్ట్ రోడ్డు మీదకి రావడానికి ప్రిపేర్ అయితేనే అట్లీస్ట్ మనము దళితులని గుర్తించబడుతుంది. లేకపోతే ఐఎమ్ సారీ టు సే దిస్ వర్డ్, మనకంటే ఇన్హ్యూమన్ నేచర్ ఎవరికి లేదనేది నా ఫీలింగ్. అంటే చాలా ఘోరమైన ఆపర్చునిస్ట్ కమెంట్ అనుకుంటారు. అంటే హక్కులు మాత్రమే ఎంజాయ్, బెనిఫిట్స్ మాత్రమే ఎంజాయ్ చేసి ఓకే దాని నా బాధ్యతలను పక్కన పెట్టడం. అదే నేనేది ఫ్రీ రైడర్స్ అంటారు. ఎవరో కష్టపడితే దాన్ని ఎంజాయ్ చేయడం, మనకేం కష్టపడిన అవసరం లేదనే ఫ్రీ రైడింగ్ కల్చర్ మానేస్తే మనం ఇక్కడ ఉన్న ఈ 100 మంది 50 మంది కాదు, మనము డైలీ చెప్పాలి చాలా మందికి మన హక్కుల్ని మనమే కాపాడుకోవాలి, మన కోసం ఎవరు రారు. అలవరు ఇంకెవరో పిఎస్ఎన్ మూర్తి గారిని నేను ఇంకొకరు ఎందుకు ఫైట్ చేయాలి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. మీకు ఏం తక్కువైంది? మీకేం కళ్ళు లేవా? మీకేమన్నా నోరు లేదా? నడవలేదా? ఏమైంది? ఎవరు కొద్దిమంది ఎందుకు ఫైట్ చేయాలి అందరి కోసం? గెలిపిపోయేది అందరే కదా. అందుకని అది కొద్దిగా సీరియస్ తీసుకొని, ఎందుకంటే ఎవడేం పట్టించుకోవట్లేదు ఎక్సెప్ట్ సోషల్ మీడియాలో తప్ప. చాలా ఘోరమైన పనులు జరుగుతున్నాయి కానీ మనం ఏం పట్టించుకోవట్లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కాబట్టి మనందరం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. కాన్స్టిట్యూషన్లో గ్యారెంటీ చేసింది అది ఒక్కటే, మనకి మన హ్యాపీనెస్ని అన్హ్యాపీనెస్ని ఫ్రీగా ఎనీ ఫామ్లో చెప్పే హక్కు మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఫ్రీగా మాట్లాడే హక్కు ఇచ్చింది. మనం ఎవరు అటాక్ చేయడం అవసరం లేదు. మన హ్యాపీనెస్ని మన అన్హ్యాపీనెస్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఉంది కాబట్టి ఫ్రీగా చెప్పగలగాలి. సారీ, 2 నిమిషాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నరా రవికుమార్ గారికి, గారికి. I'm really very impressed with this initiative and efforts. Thank you so much, PSN Murthy garu sir. And actually we really love you so much because you always do something good for all of us. Thank you sir. Thank you sir. International scholar బయట చదువుకున్న ఎట్లుంటే టైం సెన్స్ ఎట్లుంటుంది 2 minutes అంటే 2 months లా క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు అన్న వరుణ్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా. సభకు చేయడం నిజంగా మన సిద్ధోజీ గారు చెప్పినట్టుగా రవికుమార్ గారు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు.
చాలా అద్భుతం. రాజ్యాంగము బాబాసాహెబ్ పెట్టే కంట్రిబ్యూషన్, ఈ దేశంలో జరిగిన పరిణామాలు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జరిగినటువంటి చాలా చక్కగా అన్ని దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఈరోజు ఉపన్యాసం చాలా అద్భుతంగా ఉంది. రవికుమార్ గారికి నిజంగానే మనం అభినందించాలి. తర్వాత ఈ ప్రోగ్రామ్ని రూపకల్పన చేసినటువంటి వారు జయసేన్ మూర్తి గారు. మరి ఒక 4 రోజుల ముందు ఒకసారి కలుసుకున్నాము. మరి ఆయన ఎప్పటి నుంచో ఆయన బ్రెయిన్ చైల్డ్గా ఉన్నది ఈ కాన్స్టిట్యూషన్ మీద. లాస్ట్ ఇయర్ ఇదే రోజు బహుశా ప్రోగ్రామ్ ఇచ్చినట్టున్నారు మూర్తి గారు ఇక్కడే ప్రెజెంటేషన్ లాస్ట్ ఇయర్ పవర్ పాయింట్ లాస్ట్ ఇయర్. అయితే ఈరోజు దాని ప్రాక్టికల్గా ముందుకు వచ్చింది. మరి ఇది నిజంగానే నేను కూడా వింటుంటే ఆ ఆర్టికల్స్ లో ఉన్నటువంటి విషయాలు నిజంగా ఎవరికి తెలియదు. శ్యామ్ గారు మరి ఆయన తెలంగాణ మూమెంట్ లో తిరిగాడు కాబట్టి ఆర్టికల్ 3 గురించి ఆయనకు తెలుసు. మనకు చిన్న చిన్న విషయాలు ఏదైతే 15, 17, 16 ఇలాంటివే మనం ఎక్కువ తెలుసు. కానీ ఇంకా చాలా విషయాలు ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్టుగానే ఆ 2 పార్ట్ 1, పార్ట్ 2 మనకు ఉన్నాయి. దాంట్లో కూడా ఇంకా పూర్తిగా వివరంగా కూడా దాన్ని డిస్కషన్ చేయడానికి ఇక్కడ డిబేట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 నెలలు ఈ పట్టణంలో భాగంగా ఈ 2 మూర్తి గారు చేసినటువంటిది అది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఇది లైవ్ లో వస్తుంది. తర్వాత మన సమాంతరంలో కూడా తప్పకుండా దీన్ని ప్రసారం చేద్దాం. తర్వాత దీని వివరణ సితోజ చెప్పినట్టుగా ఒక్కొక్క దాని మీద సపరేట్ గా మాట్లాడించి ఇవన్నీ కనుక మనం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో లేదా వెబ్సైట్ లో పెట్టినట్లయితే ఎవరు ఎప్పుడు ఏది కావాలన్నా ఆ ఆర్టికల్ కి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే విధంగా మనం దాన్ని మలుచుకొని వాళ్ళకి అందించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఇది భవిష్యత్తులో చిన్న పిల్లలు కూడా ఎవరైతే ప్రైమరీ స్కూల్ నుంచి కూడా రాజ్యాంగం యొక్క విలువలను, రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచిన విషయాలను తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఈ ప్రయత్నం చాలా గొప్పది, అది తప్పకుండా కావాలి. అలాగే రవికుమార్ గారు ఇంకో మాట చెప్పారు, ఇది భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రబుద్ధ భారత ప్రోగ్రామ్ ను తీసుకుపోవాలని. అది దాదాపుగా ఈ 10 సంవత్సరాలు ఇక్కడ జరిగింది చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్యామ్ కూడా చేశాడు ఇక్కడ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్. మొదటి ప్రోగ్రామ్ అది సూపర్, ఏది మన తెలుగులో చక్కగా తోరణంలో. అలాంటి ప్రోగ్రామ్ నేను కలగలేను. ఆయన చెప్పాడు ఒకసారి ఆయన డ్రీమ్స్. ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను అని. తర్వాత భాగస్వాములు కావడానికి ₹1 ఇవ్వడం, ఇది కూడా మనం ప్రాక్టికల్ గా మనం చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ రూపకల్పనలో ప్రధానంగా రాజేంద్ర కుమార్ గారు ఈ మొదటి ఉన్నటువంటి వాళ్ళలో రాజేంద్ర కుమార్ గారు, రవికుమార్ గారు సమాంతరంలో కూర్చొని ఒక ఆఫీస్ కావాలి దీనికోసం అని ముందు అక్కడ మొదలైంది. తప్పకుండా ఈ ఆఫీస్ లో మేము కూడా భాగస్వాములు అవుతామని రాజేంద్ర కుమార్ గారు ముందుకు వచ్చి ఇనిషియేటివ్ చేసుకోగానే ఈ ఆఫీస్ రావడం, దీని తర్వాత ఇక్కడ ఈ 10 సంవత్సరాల కార్యక్రమాలు జరగడం, అలాగే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ప్రబుద్ధ భారత్ ప్రోగ్రామ్. ఈ రోజు నవంబర్ 26, నవంబర్ 28 రోజు మొదటి ప్రోగ్రాం వందన్ కుమార్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మొదటి ప్రోగ్రాం ఇచ్చారు 2010లో. 2010 అంటే 2 రోజుల తర్వాత ఉంటది. మరి ఇప్పుడు ఈ రోజు మళ్ళా రాజ్యాంగ దినంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి 10 సంవత్సరాల జరిగినటువంటిది చాలా పెద్ద మన ప్రయాణమే. దీని మీద ఒక పుస్తక రూపంలో కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు టాపిక్స్ మీద ఒక 500 ఎపిసోడ్స్ పైనే వచ్చినాయి కదా, దాని పేర్లు కూడా మీ దగ్గర ఉండి ఉంటాయి. అవన్నీ కూడా రికార్డ్ చేసి పుస్తకం కూడా వేసినట్లయితే అది ఒక డాక్యుమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే హిస్టరీ 10 సంవత్సరాల హిస్టరీ మనం డాక్యుమెంట్ చేయాలి. మరి ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం డాక్యుమెంటేషన్ అవుతుంది. నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగింది, ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటే తప్పకుండా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి కార్యక్రమాలను మనం చేయొచ్చు. అలాగే రాజ్యాంగం బుక్ అది ఇంతవరకు వచ్చినటువంటి రాజ్యాంగాలు వచ్చినాయి, పడాల రాబడి మేమే ప్రతి నెల 100 కాపీలు అమ్ముతున్నాం. అవే ఈ
అవేర్నెస్ వచ్చిన తర్వాత చాలా మంది రాజ్యాంగం కొంటున్నారు. గవర్నమెంట్ ప్రింట్ చేసినటువంటివి కూడా ఉన్నాయి నా దగ్గర. తర్వాత మన వాళ్ళు మహారాష్ట్రలో ప్రింట్ చేసినటువంటి వాళ్ళు బాబాసాహెబ్ యొక్క ఇంపార్టెన్స్, తర్వాత కాన్స్టిట్యూషన్ డిబేట్స్ లో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు, తర్వాత దానికి ఎన్ని కమిటీస్ ఏర్పడ్డాయి, ఎన్ని కమిటీస్ బాబాసాహెబ్ ఉన్నాడు, ఎలా చర్చలు జరిగినాయి, ఇవన్నీ కూడా పొందుపరుస్తూ, అలాగే ఆర్టికల్స్ మీద ఇప్పుడు చెప్పినటువంటి మూర్తి గారు ఏదైతే ట్రాన్స్లేషన్ కూడా చేస్తున్నారో అది, ఈ రెండు కలిపి రాజ్యాంగాన్ని దాదాపుగా బహుశా 26 జనవరి వరకు మనం దాన్ని పూర్తి చేసుకొని తీసుకొద్దాం. అది మొదటి విడతగా 1,00,000 కాపీలు అమ్మాలని సమాధానం అనుకుంటుంది. ఈ శాంతి చక్ర మన ప్రబుద్ధ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రాజ్యాంగ పుస్తకాన్ని కూడా మనం ఈ 1 year ప్రోగ్రామ్ లో భాగంగా అన్ని చోట్ల దాన్ని రిలీజ్ చేయడము, దాన్ని ప్రచారం చేయడము, దాని తర్వాత ఈ డిబేట్ చేయడము, ఈ ఇంకా చిన్న ₹1,00,000 ఏదైతే ప్రోగ్రామ్ చాలా అద్భుతమైనది. ఇవన్నీ కూడా బాబాసాహెబ్ చేశాడు. ఆయన రాజ్యాంగం రాయక ముందు కూడా పిల్లలతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాడు. వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ లో ఏం ఆలోచిస్తారో వాళ్ళ నుంచి ఎక్కువ వాళ్ళ నుంచే తీసుకునేవాడు ఫీడ్బ్యాక్. మరి అట్లాగా మా మూర్తి గారు కూడా ఆ విధంగా వాళ్ళకి అనౌన్స్ చేయడం, అది తప్పకుండా అది 1 year లోపల ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం చేసినట్లయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ ప్రోగ్రామ్స్ గా మనకు రేపు మనం అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దీనికి రూపకల్పన చేస్తున్నటువంటి మూర్తి గారికి, మరి దీనికి ఫౌండర్ అయినటువంటి రవికుమార్ గారికి నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్యామ్ గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. అందరు సమానం అంటారు కానీ మహిళలకు అవకాశం ఇయ్యరు అనేది మళ్ళీ ఒక నానుడు ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేడం కళావతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు కళావతి. నేను ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యానండి నేనైతే. ఎందుకంటే రెనోవేషన్ తర్వాత నేను అనుకుంటాను ఇది ఒక పెద్ద గొప్ప ప్రోగ్రామ్ అనుకుంటాను. అండ్ ఇప్పటి వరకు స్పీచ్ ఇచ్చిన వాళ్ళందరినీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా సిద్ధోజీ గారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకు జరగనున్న అన్యాయానికి మనం అందరం రోడ్లపైకి రావాలి అని అంటే జెంట్స్ మాత్రమే వస్తే సరిపోదండి, మొత్తం ఫ్యామిలీ సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ దిస్ ఇస్ మై not only interest, expectation and everything. This is my topmost అంటే foremost suggestion. అందుకని చెప్పేసి అంటే మా ఇంట్లో కూడా వాట్ ఎవర్ ఐఎమ్ అంటే నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో మా హస్బెండ్ ఎప్పటి ఆల్మోస్ట్ నేను బయటకు వస్తాను. దిస్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ ఓన్లీ. ఆయన రోజు మా ఇంట్లో డిస్కస్ చేస్తారు. ఆయన చదివిన బుక్స్ అన్ని మళ్ళీ పాయింట్స్ మా సన్తో కానీ మా కోడలతో కానీ నాతో కానీ చెప్తూ ఉంటారు, ఇంకా మెసేజెస్ పెడుతూ ఉంటారు. రియల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ 100%. ఇక్కడ వచ్చి సజెషన్ ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్. ఓన్లీ దిస్ మచ్ ఐ కెన్ సే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మాట్లాడాలని అందరు రోడ్డు మీదకి రావాలి అని ప్రపోజ్ చేసిండ్రు. సో దానిపైన ఒకటే చిన్న క్లారిటీ తెలుసుకున్నాం. ఎందుకంటే నల్లా రవికుమార్ అన్న ఈ సంస్థ స్టార్ట్ చేసినప్పుడే ఒక మాట చెప్పిండు. ఆ రోజు శాంతి ఇంటర్నేషనల్, ఈ రోజు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్. ఈ సంస్థ నాన్ పొలిటికల్, నాన్ ఎడ్యుకేషనల్. దయచేసి ఈ 2 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం రోడ్డుపైకి రావాల్సిన అవసరం లేదు. దాని రిలవెంట్ గా ఒక మంచి కొటేషన్ ఉంది కాబట్టి అది చదివి మీకు వినిపిస్తాను. అంటే ఈ సంస్థ ఆ రకంగా పనిచేస్తుంది. అది రాజకీయ నాయకుల కన్నా ఎక్కువగా వెనకాల ఉండే మిషన్ యొక్క కార్యాన్ని నడిపించే రాజకీయేతర
నాయకత్వం కావాలి మన సమాజానికి. ఇలాంటి నాయకత్వం అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే మన సమాజానికి మూలాలు సరిగ్గా లేవు. మన మూలాలను ఎంచుకొని వాటిని ఎప్పటికీ బలంగా ఉండేటట్లు చూడాలి. ఈ కార్యాన్ని రాజకీయ నాయకత్వమే చేయగలదు అని మాన్యశ్రీ కాంశీరామ్ గారు చెప్పడం జరిగింది. మరి దానికి అనుకూలంగానే అన్న రవికుమార్ అన్న చెప్పినట్టు ఈ సంస్థ పనిచేస్తుంది. అట్లాగే నర్రా రవికుమార్ అన్న ఆలోచన ఏదో మొత్తానికి పెద్దోళ్లకు టచ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చాలా మీటింగ్ లో చెప్పిండు, ప్రశ్నించడు మన మీటింగ్ లో కూర్చున్న అందరినీ ఏమని, మనం ఈ కులంలో పుట్టాలని ఎప్పుడైనా మనం దేవుడికి దరఖాస్తు చేసుకున్నామా అంటే ఆ వాయిస్ అనేది 100 సార్లు 1000 సార్లు అనే వరకు ఈ రోజు గౌరవ సీఎం తెలంగాణ సీఎం గారికి రీచ్ అయింది. ఒక సందర్భంలో ఆ మాట చెప్పిండు. ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రాజ్యాంగ పఠనము మనం చెయ్యాలని చాలా కాలంగా అనుకుంటుంది. ఈరోజు అంటే ఇది ఎక్కువ చెప్తుందని అనుకోకండి, అంటే మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిస్తే అవి ఎక్కడికి రీచ్ అవుతాయని ఈరోజు భారత ప్రభుత్వమే ఆ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా ఎన్నో మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తరఫున. అట్లాగే అన్న ఎంతో కాలంగా ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాలని దశాబ్ద కాలంగా దానిపైన మదన పడుతూ చర్చిస్తూ ఎంతో దానిపైన శ్రమ పెట్టి పనిచేసిండు. అది వారి కోరిక నెరవేరింది. ఇప్పుడు ఆ సందర్భంగా ఆయన మాటల్లోనే మనం విద్దామని ఫౌండర్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ అట్లాగే నేషనల్ ప్రెసిడెంట్ డిక్కీ అన్నగారు మాట్లాడక ముందు ఒక్క నిమిషం శంకర్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీ అందరూ కూడా చేతులు చక్కటి కార్యక్రమాన్ని ఎప్పటి నుండో తీసుకుంటున్నారు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తరఫున. ముఖ్యంగా నర్రా రవికుమార్ గారు తన రాజకీయ వ్యవస్థను పక్కకు పెట్టి సామాజిక వ్యవస్థకు వచ్చి ప్రజలను ఎంతో చైతన్యపరుస్తూ ఉన్నారు. ఆ రకంగా 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల ద్వారా నిశ్చితంగా ప్రజలను చైతన్యకర చేసే కార్యక్రమంలోనే వారు ఉంటున్నారు. వారి తోడు పిఎస్ఎన్ మూర్తి గారు మిగతా సోదరులందరూ కూడా ఏకం కావడంతో ఈ రోజున మహిళలను ఇటు పురుషులను కూడా చైతన్యం చేస్తూ ఒక సమాజాన్ని, మన భారతీయ దేశంలో అట్టడుగున్న సమాజాన్ని ఒక వెలుగుపడినటువంటి సమాజం వైపు తీసుకెళ్లడానికి చాలా కృషి చేస్తున్నారు. అది చాలా మెచ్చుకోదగ్గ పరిణామం అని నేను మీ అందరినీ కూడా తెలుపుతున్నాను. అందరి తరఫున కూడా, ఇక్కడ రాని వాళ్ళందరి తరఫున కూడా నేను నర్రా రవికుమార్ గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు సందర్భంలో కూడా మేము వారిని గౌరవించడం జరిగింది. ఆ రకంగా పద్మశ్రీ నర్రా రవికుమార్ గారు ఇంకా అభివృద్ధి చెందాలని, ఈ ప్రభుత్వ భారత్లో ఇంకా ముందుకు తీసుకోవాలని తెలుపుతూ ఒక చక్కటి సందేశాన్ని పిఎస్ఎన్ మూర్తి గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుండో మనసులో బాధ ఉంది. ఈ మధ్యలో అడుగుతా ఉంటే కూడా నేను ఏం చెప్పాలో చెప్పలేని బాధ ఉంది. ఏమంటే కొందరు సమస్యలో ఇరుక్కున్న వాళ్ళు అన్నా మాకు ఎవరైనా అడ్వకేట్ పేరు చెప్పండి అని అంటే గతంలో నేను తారకం గారిని అడిగేవాడిని, నేను తారకం గారి దగ్గరికి పంపించేసేవాడిని. ఇవి ఎవరికి చెప్పాలన్నా కూడా కష్టమైపోయింది. ఎందుకోసం అంటే ఈ రోజున అడ్వకేట్ల పరిస్థితి మేము మనకు అందరికీ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందాల్సిందే, దాన్ని ఏ రకంగా తీసుకుంటారో మీకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పేదవాడికి న్యాయం కోసం మాత్రం వాళ్ళని కోర్టులకు ఎక్కడం లేదు. పేదవాళ్ళు అణిగిపోతా ఉన్నారు తప్ప న్యాయం కోసం పోరాటం చేస్తుండే వాళ్ళకు ఆదుకునే వాళ్ళు లేదు. చట్టం ఉంది అక్కడ, ఆ చట్టరీత్యా కూడా ఎవరు పని చేయడం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి మన పిఎస్ఎన్ మూర్తి గారు ఏదైతే ప్రస్తావన ఇచ్చారో దాన్ని పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. ఆ దిశలో నా వంతు కార్యక్రమంలో వాళ్ళతో కలిసి చేస్తాను. ఒక లాయర్లను ఇక్కడ హైకోర్టులో, సుప్రీంకోర్టులో మనం ఒకరిద్దరు అన్నారైనా, ఒకరిద్దరు కాదు, మనకు కావాల్సింది చాలా మంది లాయర్లు కావాలి. ఎంతవరకు మనం ఉంటామో లేదో కానీ దానికి పునాదులు మాత్రం మూర్తి గారు పునాదులు వేయాలి.
ఆ పునాదులు వేసేటప్పుడు మేము ఒక రాయి వేస్తాం దాంట్లో, కాదని కాదు. తప్పకుండా ఇది చాలా అవసరం. ఈ న్యాయ పోరాటంలో ఈ భారతదేశం ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఇది చాలా అవసరం కాబట్టి ఆ దిశగా మిగతా సోదరులు కూడా ఆలోచన చేయాలని, ఆ ఆలోచనను ఒక సమిష్టిగా ముందుకు తీసుకొచ్చి దాన్ని తీసుకొస్తే మన ప్రజలకు మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. బాబాసాహెబ్కి శిరసవహించి ఆయన అన్నట్టు పే బ్యాక్ టు ది సొసైటీ, ఈ రకంగా మనం పే బ్యాక్ టు ది సొసైటీని నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ముందుకు తెలుపుతూ జైబులతో మరొకసారి కార్యక్రమాన్ని తీసుకున్న వాళ్ళందరికీ జైబులు తెలియజేస్తూ థ్యాంక్ యూ శంకరన్న. ఇప్పుడు నిరంతర శ్రామికుడు, ఎవరిని నిద్రపోనీయడు, ఆయన నిద్రపోడు. ఇప్పుడు వారు చిరకాలంగా అనుకున్నది సాధించి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అన్న నగర రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అనుకోని దాన్ని పొగడతలుగా మార్చు. చాలా సంవత్సరాల నుంచి డిక్కీ తరఫున ఒకటే ఆలోచన. శ్రీరామ్ గారు కూడా ఒక చెప్పేవారు, అంటే వరుణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్లో అదొక చాప్టర్. అంటే దళితుల యొక్క పైసలు మళ్ళీ ఇంకో దళితుడికి చేయాలి, ఈ కాన్షియస్నెస్ మనకు పెరగాలి. అంటే రేపు మనం ఏదైనా ఒక ఇంట్లో ఫంక్షన్ చేసినాం, సో క్యాటరింగ్ గురించి చెప్పాలి, ఏదో వంటోళ్ళు పిలవాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి, ఫోటోగ్రాఫర్లు పెట్టాలి, వీడియోగ్రాఫర్లు పెట్టాలి. సో వీటన్నిటి కూడా మళ్ళా మనం వెతికి మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులను గుర్తించి వాళ్ళకు మనం ఇవ్వగలిగితే అప్పుడు మన యొక్క ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. సో ఒక మన జోబు నుంచి పట్టిన ప్రతి డబ్బు మళ్ళీ ఇంకొక దళితుడికి చేరే విధంగా మనం చేయగలిగితే వాళ్ళు కూడా ఎకనామిక్గా సర్వైవ్ అవుతారు. అంటే ఇది పెద్ద ఫేవరిజం కాదు, ఎట్లా మీరు కెమెరామెన్ పెట్టుకోవాల్సిందే, ఎట్లా వీడియోగ్రాఫర్ పెట్టుకోవాల్సిందే. కానీ అదేదో మనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకుంటే వాళ్ళని మనం సహకారం చేసినట్టు అవుతుంది. సో ఆ థింకింగ్ అనేది బాగా డెవలప్ చేయాలి కమ్యూనిటీలో ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంకి అవసరమైనటువంటిది గ్రాసరీ, కిరాణా సామాన్ లేని ఏ ఇల్లు నడవదు. కిరాణా సామాన్ ప్రతి ఒక్కరు కొంటారు. యావరేజ్ గా కిరాణా వస్తువుల పైన ప్రతి కుటుంబము 5,000 రూపాయలు మినిమం స్పెండ్ చేస్తారు ప్రతి రోజు, ప్రతి నెలకి. సో మనకు అందరం కూడా బాగా ఎవరు మాట్లాడినా శ్రీశాల మా సంఖ్య ఇంత ఉంది, అది అని చెప్పి మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు ఇంతమందికి ప్రతి నెలకు 5,000 రూపాయలు స్పెండ్ చేస్తున్నారు. ఆ స్పెండింగ్ అనేది మనం మన కమ్యూనిటీ సంబంధించినటువంటి సూపర్ మార్కెట్ ద్వారా మనం చేసుకోగలిగితే ఆ సూపర్ మార్కెట్ ని మనం సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఆ సూపర్ మార్కెట్ ప్రొక్యూర్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే రైతులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరత్ర లాజిస్టిక్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఐటెంలో మన యొక్క కమ్యూనిటీని మనం ఇన్వాల్వ్ చేస్తే పెద్ద ఎకనామిక్ రెగ్యులేషన్ గా మారే అవకాశం ఉంది. అందుకనే కేకరాజు గారి యొక్క సౌజన్యంతో సహకారంతో నా చిరకాల కోరిక ఈ యొక్క ఫార్మ్ లిస్ట్ అనేటటువంటి సూపర్ మార్కెట్ చైన్కి నాంది పలికిన ఈరోజు అన్ని ముస్తాబు చేసుకొని, అంటే ఏర్పాటు వెబ్సైట్ మొదలుకొని ఏ విధంగా వేర్ హౌస్ ఉండాలి, ఏ విధంగా మన స్టోర్ ఉండాలి, ఆ స్టోర్ డిజైన్స్ ఉండాలి, ఎక్కడెక్కడ స్టోర్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా అన్ని నిర్మాణం పూర్తి చేసుకొని ఈ రోజు నుంచి మేము కమెన్స్మెంట్ గా మారబోతున్నాం. దానికి సంబంధించిన బ్రోషర్ రిలీజ్ చేస్తున్నాం. నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది మీరు ఏదైతే నెల రాషన్ కొంటారో ఆ నెల రాషన్ ఈ యొక్క ఫార్మ్ లిస్ట్ అనేటటువంటి దీనిలో మీరు కొనాలి.
మేము వేరే వాళ్ళకంటే కూడా తక్కువ రేట్లోనే మీకు ఇస్తున్నాం అండ్ మంచి క్వాలిటీ ఇస్తాం అండ్ మీ ఇంటి వాళ్ళకే డెలివరీ చేస్తాం. కాబట్టి ఒకవేళ మీకు ఇక్కడ ఫీల్ అయిన అనుకోండి, వేరే ఈ కందిపప్పు మీరు 130 రూపాయలకి ఇచ్చినారు, బయట 3 రూపాయలకే ఇచ్చి దొరుకుతుంది అని మీరు ప్రూవ్ చేస్తే ఆ యొక్క అమౌంట్ నేను మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ప్రైస్ ఛాలెంజ్ అండి. అదేవిధంగా మీకు వచ్చినటువంటి సరుకు నాణ్యతగా లేదు, పాడైపోయిన సరుకులు మీరు ప్యాక్ చేసి పంపించారు అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే కూడా దానికి ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ చేయాలి. అంటే క్వాలిటీ ఛాలెంజ్, రీప్లేస్మెంట్ విత్ గిఫ్ట్. సో అంతగా క్వాలిటీ కాన్షియస్ గా, ప్రైస్ కాన్షియస్ గా ప్రజలని మనం దోచుకోవద్దు, ప్రజలకు మేలు చేయాలి. ఏదైతే మినిమం ప్రాఫిట్స్, మినిమం ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఒక రైతు దగ్గర నుంచి ఒక కన్సూమర్ దగ్గరికి రావడానికి మిడిల్ మ్యాన్ అందరినీ కూడా తీసేది. ఈరోజు పెద్ద పెద్ద మార్కెట్లు దిగ్గజాలు ఉన్నారు, డిమార్ట్లు ఉన్నాయి, పెట్రోల్ ఉన్నాయి, వీటన్నీ ఉన్నప్పటికీ కూడా ధైర్యం చేసి ఒక ముందు అడుగు వేస్తున్నాం. పెద్ద రెవల్యూషన్ కావాలి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒకే సూపర్ మార్కెట్ నుంచి కొనేటటువంటి ఆలోచనని మనం చేసుకోవాలి అని చెప్పి ఈ ప్రయత్నం చేసుకుని దానికి మీరు ఆశీర్వదించాల్సిందిగా భారత రాజ్యాంగ పుస్తకం ఏదైతుందో ఇది ఒరిజినల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని యొక్క దీన్ని మన రామప్రసాద్ గారు ఇచ్చారు. రామప్రసాద్ గారు డిస్ప్లే ఇచ్చారు, ఎక్కడ తీసుకెళ్ళినా పెడతారు. సో రామప్రసాద్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.